తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. గీతం రూపకల్పనపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్షలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈ గీతాన్ని సమీక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన సమీక్ష జరుగుతుంది. చివరి దశలో ఉంది. గీత రూపకల్పనకై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇతర కీలక నేతలు తుది సమీక్ష నిర్వహించారు. మనం దృశ్యాల్లో చూడవచ్చు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, అందశ్రీ, అలాగే స్వరకర్త కీరవాణి, అలాగే సింగర్స్ అందరినీ కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అలాగే ఇతర కాంగ్రెస్ కీలక నేతలు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ యాంథమ్, తెలంగాణ రాష్ట్ర గీతం తుది దశకు చేరుకుంది. కీరవాణి దీనిని రూపొందిస్తున్నారు. అందశ్రీ సాహిత్యం అందించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన సమీక్ష జరుగుతోంది. మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ జాయిన్ అవుతూ ఉన్నారు. సాదిక్, ఎక్కడి వరకు వచ్చింది? ఎప్పుడు దీనికి సంబంధించిన గ్లిమ్స్ బయటకు వచ్చే అవకాశం? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గీతం అనేది ఇక ఎప్పటికీ నిలిచిపోయి ఉండేటటువంటి గీతం. దాన్ని కీరవాణి రూపొందిస్తూ ఉన్నారు. ఆయనకు సంగీతం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అందశ్రీ సాహిత్యం ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో ఈ రూపకల్పన ఎక్కడి దాకా వచ్చింది? అంటే అఫీషియల్ రిలీజే ఉంటుందా డైరెక్ట్గా, లేదంటే ముందే ఏమైనా గ్లిమ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందా? చక్రి, జయ 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 తెలంగాణ జర్నీ జయ కేతనం ఈ పాట అంటది రాష్ట్ర గీతంగా మారబోతుంది. జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా 10 ఏళ్ల సంబంధించినటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవంగా రాష్ట్ర గీతాన్ని అధికారికంగా అదే రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన తుది దశ కూడా చేరుకుంది. పాలవులు అంటే చరణంలు, పల్లవులు అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా చేశారు. కొంత ఫినిషింగ్ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ గీత రూపకల్పనపై అందశ్రీ, సంగీత దర్శకులు కీరవాణితో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు, జిల్లా మంత్రులు ఉన్నారు, కోదండరామ్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సంబంధించినటువంటి ఆత్మను ఆవిష్కరించే విధంగా ఈ యొక్క పాట అంటే ఈ గీతం ఉండాలని కూడా యావత్ తెలంగాణ సమాజం కూడా కోరుకుంటుంది. ఎందుకంటే వివక్షతకు గురై అనేక పోరాటాలు చేసి, అనేక మంది రథతర్పణం చేసి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు కూడా రాష్ట్ర గీతంగా లేని పరిస్థితి, దుర్భర పరిస్థితి ఉండేది. కానీ ఈ పాటను తీసుకురావడం ద్వారా తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు, తెలంగాణ సమాజానికి వారసత్వ సంపదగా తీసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి తన మార్కు చూపించే లక్ష్యంగా కవి అందశ్రీతో మాట్లాడిన సందర్భం మనకు తెలిసిందే. అయితే ఇది తుది దశకు చేరుకుంది. అద్భుతమైనటువంటి పాటకు సంగీత దర్శకులు కూడా కీరవాణి కూడా తన బృందంతో వచ్చి ఈ రోజు రిహార్సల్స్ కూడా ముఖ్యమంత్రి ఎదుట, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అదేవిధంగా తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యమకారులైనటువంటి ప్రొఫెసర్ కోదండరామ్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ జేఏసీ రఘు, సీఎం సలహాదారుడు గారు నరేంద్రతో పాటుగా ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గాని, భద్రనాయక్ గాని, గంటా సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, మాజీ ఎంపీ బలరాం నాయక్, వీళ్ళందరూ కూడా వారి సమక్షంలో దీని యొక్క పల్లవి చరణం ఎట్లా ఉంటుందని కూడా కీరవాణి దర్శకత్వంలో ట్యూన్ అదే ఉంటుందా సాదిక్? అంటే గతంలో కూడా ఈ పాట ఉంది కదా, ఆ ట్యూన్ అదే ఉంటుందా? దాని ఏమన్నా మార్పు చేస్తున్నారా? ఈ మార్చే అవకాశం అయితే కనబడుతుంది. కొద్దిగా మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఈ పాట అన్నది ప్రతి ఉద్యమ సమయంలోనూ చాలా నోటెడ్ అయిపోయింది. ఈ పాట పాడిన తర్వాతనే మనకు ఇతర కార్యక్రమాలు ప్రారంభమైనటువంటి సందర్భం ఉండేది. అయితే ఇది పాఠశాలలో విద్యార్థులకు కూడా ఉదయం పూట ప్రేయర్ గా ఉండబోతుంది.